హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమి మహి హెచ్డి వరల్డ్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, సమ్మర్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి, ఐస్ క్రీమ్స్ ఒకటి, అలాగే మ్యాంగోస్ అండ్ ఇంకొకటి ఐస్ యాపిల్, తాటి ముంజలు బాగా గుర్తొస్తాయి కదా. మనం మ్యాంగో థీమ్ ఆల్రెడీ చేసేసాను. ఉగాదికి నేను మ్యాంగో థీమ్లోనే ఫోటోషూట్ చేశాను మా చిన్నోడికి. అండ్ ఇంకొకటి ఐస్ క్రీమ్ థీమ్ కూడా నేను చేసేసాను. ఇంకా మిగిలింది ఐస్ యాపిల్ ఒకటే, తాటి ముంజలు. ఈ ఈ థీమ్లో కూడా ఫొటోస్ తీసేద్దాం, ఈరోజు వచ్చేయండి. దానికోసం ఇలా నా దగ్గర ఈ కలర్ టాప్ ఉంది. ఇదైతే కొంచెం చెట్టులాగా బాగా మొదలకి బాగా పెట్టడానికి సెట్ అవుతుంది కదా. బ్లాక్ ఉంటే బ్లాక్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఈ కలర్ ఉంది, ఇదే బాగా సెట్ అవుతుంది అనిపించింది. బ్లాక్ కూడా బాగుంటుంది, సో నేను ఇది తీసుకున్నాను. రివర్స్లో దాన్ని రౌండ్గా రోల్ చేసుకున్నాను. మనకి తాటి చెట్టు కొంచెం రౌండ్గా కదా ఉంటుంది, అలా రౌండ్గా వచ్చేలా ఇంకా దగ్గరికి రోల్ చేసుకోవాలి. నేను ఎంత రోల్ చేసినా కొంచెం నెట్ టైప్ వల్ల కొంచెం దగ్గరికి అవ్వట్లేదు. నేను లాస్ట్లో మళ్ళీ పిన్స్ పెట్టాను. అది ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేశాను, ఒకసారి చూడండి. లాస్ట్లో యాడ్ చేశాను. అండ్ ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఈ తాటి కొమ్మలు అయితే నేను వీటి కోసం చాలా కష్టపడి వెతికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. పెద్దవి అయితే బాగా పెద్దవైపోతాయి కదా, చిన్నగా ఉండాలని కొన్ని ఇలా సగం సగం కట్ చేసుకున్నాను కూడా. ఇంకొన్ని అయితే ఇలాగా చిన్నవి ఉన్నవి వెతికి తెచ్చుకున్నాను. ఇలా పెట్టేదాన్ని, మళ్ళీ సెట్ అయ్యేలేదు చూసుకొని మళ్ళీ తీసేదాన్ని అనమాట. ఈ బాగా సెట్ అయ్యే అనిపిస్తే అవి ఉంచేదాన్ని. ఇలాగ ఒక 7-8 కొమ్మలను అయితే తెచ్చి ఇలా పెట్టుకున్నాను, ఒక తాటి చెట్టులాగా వచ్చేలాగా. మన దగ్గర ఈ ఫ్రాక్ లేకపోయినా ఏవైనా బ్లాక్ కానీ ఈ కలర్ కానీ క్లాత్స్ ఏమైనా ఉంటే కిందని పెట్టేసి దానిపైన ఈ కలర్ చున్నీ కానీ బ్లాక్ కలర్ చున్నీ కానీ ఉంటే పెట్టేయచ్చు. అలాగే పెడదాం అనుకున్నాను నేను. కాకపోతే నా దగ్గర ఈ ఫ్రాక్ ఉంది కదా అని చెప్పి ఇది పెట్టాను. మన దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే వాటితోనే చేసేసుకోవచ్చు ఇలాగా. అండ్ నెక్స్ట్ అయితే ఇలా ఈ ఐస్ యాపిల్ థీమ్లో ఫోటోషూట్ ఎవరు చెయ్యలేదు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి నాకు. నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకుంటున్నాను. నాకు ఎందుకో చేయాలనిపించింది ఈ థీమ్లో, అందుకే చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా బేబీస్ ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయాల్సిన థీమ్ ఇది. సమ్మర్ అయిపోకముందే ట్రై చేయండి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, రియల్గా కనిపిస్తున్నాయి అనమాట, రియల్గా వచ్చినట్టు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి నన్ను నమ్మి ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. నా పిక్చర్స్ కూడా, మా చిన్నోడివి నేను తీసినవి కూడా. ఇలాగే సెట్ చేసేదాన్ని, మళ్ళీ సరిగ్గా వచ్చాయో లేదో ఒకసారి నించొని చూసి మళ్ళీ బాగా రాలేదని మళ్ళీ సెట్ చేసుకునేదాన్ని. ఇలాగ కరెక్ట్గా వచ్చేలాగా. అంటే లీవ్స్ అన్నీ ఒకే సైజులో లేవు, కొన్ని పొట్టిగా కొన్ని పొడవుగా ఉన్నాయి నాకు దొరికిన వాటిలో, అందుకే ఇలా సెట్ చేశాను. ఇంకన్నీ ఒకేలా వచ్చేలాగా కొంచెం కొంచెం పెట్టాను ఇలాగా వేరువేరుగా. అండ్ నెక్స్ట్ వీటికి చిన్న చిన్న తాటికాయలు అయితే తీసుకురమ్మన్నాను మా అమ్మని. ఈ చిన్న కొమ్మలకి సెట్ అయ్యేలాగా చిన్న తాటికాయలు ఉంటే తీసుకురమ్మంటే ఆ రోజు తీసుకొచ్చారు. సో ఆ రోజు ఇంకా చేసేద్దాం ఇవి ఉన్నప్పుడు అని చేసేసాను. ఆ రోజు నైట్ అయిపోయింది, కానీ ఇంకా ఆ టైంలో కూడా చేసేసాను. చీకటిగా అయిపోయింది అనమాట. అయినా ఇంక మళ్ళీ నెక్స్ట్ డేకి బాగుంటుందో బాగోదని నేను తీసుకొచ్చిన రోజు చేసేసాను. మీకు తెలుస్తుంది కదా, వీడియో కూడా అంత క్లారిటీగా ఏమి ఉండదు నైట్ అయిపోవడం వల్ల. లైట్ కూడా సరిగ్గా లేదు. సో అలా మిగిలిన దగ్గర గ్యాప్ ఉన్న దగ్గర నేను చిన్న చిన్నవి కట్ చేసేసాను కదా, కొన్ని లీవ్స్వి కొన్ని కొమ్మలవి, అవి కూడా నేను అక్కడ పెడుతున్నాను అనమాట, గ్యాప్ లేకుండా. కొంచెం మొత్తానికి ఆ ట్రీ అయితే నేను చేసేసాను, ఇలాగ సెట్ చేశాను ట్రీ లాగా. నెక్స్ట్ ఆ చిన్న తాటికాయలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి పెడుతున్నాను. చిన్నగా ఉన్నవి, అవి 2-3 దొరికితే బాగుండేవి. నాకు ఒకటే దొరికిందనమాట, అలాగా ఒకటి అలా పెట్టేశాను. ఇంకొక సైడ్ కొంచెం గ్యాప్గా అనిపించింది. ఇంకా గ్యాప్ ఉన్న దగ్గర కొంచెం పెద్దగా ఉన్న కాయలు కూడా విడిగా ఉన్నవి 2-3 తీసుకొచ్చి పెట్టాను. అండ్ సైడ్స్ బార్డర్స్లో పెట్టడానికి ఇవి కూడా తాటి కొమ్మలే, చిన్నగా ఉంటాయి. 4 సైడ్స్ కూడా పెట్టడానికి బాగుంటాయని ఇవి నేను తీసుకున్నాను. మన ఛానల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, నా వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైతే నాకు చాలా బాగా నచ్చింది, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి, చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఆ చిన్న ఇంకొక 2-3 కాయలు కూడా పెట్టాను. అది నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయినా, మిస్ అయింది. చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే ఇవి కూడా పెద్ద గెలలు ఉంటాయి కదా, అవి పెడదామంటే కొంచెం హెవీగా అయిపోయింది, అందుకే చిన్న చిన్నవి తీసుకొని అలా సెట్ చేసి పెట్టేశాను. ఒక్కొక్కటి 2 చొప్పున అలాగా.
ఇంక ఈ తాటికాయలు ఫస్ట్ ఇక్కడ పెట్టాను. సో తర్వాత మళ్ళీ మార్చేసాను అనమాట వేరే దగ్గరికి, అంటే ఎక్కడ బాగా సెట్ అవుతుందో అక్కడికి. నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేశానని చెప్పాను కదా, నాకు లావుగా అనిపించింది తాటి చెట్టుకి పెట్టిన ఫ్రాకు. అందుకే నేను కిందన మళ్ళీ పిన్నిస్లు పెట్టాను అనమాట. ఆ పిన్స్ పెడితే కొంచెం టైట్గా ఉండి కొంచెం సన్నగా కనిపిస్తుంది కదా అని మా సిస్టర్ అయితే ఇలా పిన్స్ పెడితే బాగుంటుందని చెప్పింది వీడియో తీస్తూ. సరే నేను ఇంకా కొన్ని పిన్స్ పెట్టాం. ఇప్పుడే కొంచెం బాగా అనిపించింది నాకు. ఇప్పుడైతే కొంచెం లావుగా ఉంది, ఇప్పుడు కొంచెం సన్నగా కొంచెం రౌండ్గా కనిపిస్తుంది, కొంచెం తాటి చెట్టులాగా. సో ఇలాగే బాగుంది అనుకుంటున్నాను నేను. అండ్ ఫస్ట్ తాటికాయలు అటు సైడ్ పెట్టాను కదా, తర్వాత ఇటు సైడ్ మార్చేసాను. ఇటు సైడ్ కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపించి ఇంకొక తాటి కొమ్మని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అంత గ్యాప్ లేకుండా కొంచెం బాగుంటుంది కదా అని ఇలా అయితే మొత్తం సెట్ చేసేసాను. ఇలా వచ్చింది ఫైనల్ లుక్ అయితే. బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. ఇంకా మా చిన్నోడిని కూడా తీసుకొచ్చేసాను, రెడీ చేస్తున్నాను. వాడిని కూడా రెడీ చేసి ఇంకా తీసుకొచ్చేసాను. అప్పుడే పడుకొని లేచాడు వాడు కూడా, ఇంకా సైలెంట్గానే ఉన్నాడు. ఫొటోస్ తీసేంత వరకు కూడా యాక్టివ్గా ఆడుతున్నాడు. ఇంకా తాటికాయలను కూడా మా నాన్నని కోసి పెట్టమన్నాను, అలాగా కట్ చేసి పెట్టారు. అవి ఇంకా రౌండ్గా పెట్టేశాను. ఇంకా నెంబరింగ్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఇది మామూలుగా చేశాను కదా సమ్మర్ థీమ్లో, అందుకే ఇవ్వలేదు. 5th మంత్ ఫోటోషూట్ అయితే కాదు ఇది. చూడటానికి ఇలా ఉంది కానీ నాకైతే చాలా టైం పట్టేసింది. ఒక 2 hours పైనే పట్టింది, టైం ఎక్కువగానే తీసుకుంది. సింపుల్గానే కనిపిస్తుంది కానీ కొంచెం సెట్ చేయడానికి అవన్నిటికీ అలా టైం ఎక్కువగానే పట్టింది. ఇంకా మా చిన్నోడికి ఇలా ఉండగానే ఈ స్టెప్స్తో కొన్ని ఫొటోస్ తీసాను. నెక్స్ట్ ఇలా కొడవలు కింద పెట్టి అవి కూడా పక్కన పెట్టి వాడు కుట్టినట్టుగా, వాడు కొడవలు పట్టుకున్నట్టుగా కొన్ని ఫొటోస్ తీసాను. ఆ ఫొటోస్ అన్నీ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ పిన్స్ పెట్టాను కదా ఫ్రాక్కి, అదే చూపిస్తున్నాను. పిన్స్ అలా పెట్టానని నేను పెడుతున్నప్పుడు మీకు వీడియోలో చూపించలేదు కదా, సో అందుకనే. ఈ ఫొటోస్ అన్నింటిలో మీకు ఏ ఫోటో బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్లో ఇలాంటి ఫోటోషూట్ ఐడియాస్ కూడా చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా నచ్చితే చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియోని రికమెండ్ చేస్తుంది. సో ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.